తరగతి గదిలోనే ఆ చిన్నారి ప్రాణం పోయింది. సహచర విద్యార్థులతో కలిసి అప్పటి వరకు సరదాగా ఉన్న ఆ బాబు టీచర్ భయంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తరగతి గదిలో చిన్నారులకు ఓ టీచర్ చదువు చెబుతోంది. ఒక్కో విద్యార్థిని పిలిచి పలకపై అక్షరాలను ఎలా రాస్తున్నారో ఉపాధ్యాయురాలు చూస్తోంది. ఈ క్రమంలోనే బాధిత బాబును పిలిచింది. పలకపై ఉన్న అక్షరాలను చూస్తూ చిన్నారిపై చేయి చేసుకుంది. అప్పటికే ఏడుస్తూ ఉన్న చిన్నారి పూర్తిగా భయపడిపోయాడు. టీచర్ భయంతో స్పాట్లోనే కుప్పకూలిపోయాడు. ఈ దృశ్యాలను సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విశాఖలోని కొత్త రోడ్డు సమీపంలో ఉన్న లిటిల్ గార్డెన్ హై స్కూల్లో ఎల్కేజీ విద్యార్థి మృతి తీవ్ర కలకలం రేపింది. తమ కుమారుడిపై టీచర్ దాడి చేయటం వల్లే మృతి చెందాడని బాలుడి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థి మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. బాలుడి మృతికి అసలు కారణం ఏంటన్న దానిపై దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో స్కూల్లో ఏం జరిగింది, టీచర్ దాడి చేశారా అనే అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. కొట్టేస్తారు పిల్లలు, ఆ చిన్న పిల్లలు అలాగే కొడతారు. చెప్పండి, ఇది ఏమైనా బాగుందా? దేన్ని పంపిస్తారు స్కూల్కి? మేము చెప్పలేమా? తల్లిదండ్రులు ఇంటిమేషన్ చేయకుండా వాళ్ళే హాస్పిటల్ తీసుకుని వెళ్ళిపోయారు. కామప్ చేస్తారు, స్పాట్లోనే చనిపోయాడు. ఇప్పుడు మాకు న్యాయం జరగాలి, ఆయన బతికించాలి అంతే. అంతవరకు మేము ఊరుకోము. విశాఖ కొత్త రోడ్లోని ఒక ఎల్కేజీ స్టూడెంట్ అయితే మాత్రం టీచర్ మందలించడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అలాగే విద్యాబోధలు బోధిస్తున్నటువంటి సమయంలో టీచర్ ఒక్కసారిగా చూసి కుప్పకూలిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఈ హఠాత్ పరిణామంతో తల్లిదండ్రులు అయితే మాత్రం బోరుగా విలిపిస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరసింహ అందిస్తారు. నరసింహ, రవి, ఏదైతే చూసుకుంటే విశాఖ కేజీహెచ్ వద్ద అయితే పెద్ద ఎత్తున అయితే విద్యార్థి ఎవరైతే చనిపోయినట్టు విద్యార్థి యొక్క తల్లిదండ్రులు అయితే పెద్ద ఎత్తున అయితే ఆందోళన చేపడుతున్నారు. 6 ఏళ్ల బాలుడు ఎల్కేజీ చదువుతున్న నేపథ్యంలో కూడా వన్ టౌన్ ప్రాంతంలో ఉంటే ఒక పాఠశాలలో చదువుతున్నాడు. ఒక్కసారిగా విద్యార్థిని పాఠశాలకు అధ్యాపకుడు కొట్టినట్టుగా తెలుస్తుంది. వెంటనే హుటాహుటిన స్థానిక ఉన్నటువంటి విశాఖ కేజీహెచ్కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ మనం చూడొచ్చు, విజువల్ రూపంలో ఎవరైతే వారి యొక్క బంధుమిత్రులు, విద్యార్థి యొక్క తల్లిదండ్రులు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇక్కడ పెద్ద ఎత్తున అయితే వారైతే బంధుమిత్రులు, విద్యార్థి యొక్క బంధుమిత్రులు అందరూ కూడా ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనా కూడా ఇలాంటి తల్లిదండ్రులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడైతే ఆందోళన చేపడుతున్నారు. అదేవిధంగా ఇలాంటి ఘటనలు కూడా దురదృష్టకరమని, కేవలం ఒక 6 ఏళ్ల బాలుడు ఈ తరహా ఒకసారిగా ఎవరైతే విద్యార్థిని కూడా కొట్టడం వల్ల చనిపోయినట్లుగా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఏదైతే ప్రాథమికంగా కూడా ఒకవైపు చూస్తున్నాము, ఒకవైపు అయితే విద్యార్థి విశాఖ కేజీహెచ్ వద్దకు అయితే తీసుకొచ్చారు. కేజీహెచ్ వద్దకు తీసుకొచ్చి పెద్ద ఎత్తున వారి తల్లిదండ్రులు కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇక్కడ మనతో పాటుగా కొందరైతే వారితో పాటుగా మహిళలు కూడా ఉన్నారు. అదేవిధంగా వారిని అడిగైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఏమేమి జరిగిందమ్మా, ఏం చేస్తారు? సార్, స్కూల్లోని టీచర్ గారు కొట్టబట్టి ఆ అబ్బాయి బయట అలా చచ్చిపోయాడండి. ఆ అమ్మాయి మీద టీచర్ మీద పడిపోయే చచ్చిపోయాడండి. ఇప్పుడు పాఠశాలకు అధ్యాపకులు ఏమంటున్నారు దీనిపైన? అసలు ఏమీ మాట్లాడలేదండి. కొట్టలేదనే చెప్పారు. అయితే 6 ఏళ్ళ బాలుడు కేవలంగా కొట్టినట్లుగా అవుతుంది వారి తల్లిదండ్రులు చెప్తున్నారు. వీడియోలో క్లియర్ గా ఉంది, మీరు చూసారు కదా. పేరెంట్స్ కి ఇద్దరికి అసలు ఇన్ఫార్మే చేయలేదు. ఎందుకంటే ఆ అబ్బాయి ఒక పేరెంట్, వాళ్ళ మమ్మీతోనే నేను ఉన్నాను. ఇద్దరం మార్కెట్లో ఉంటే ఫోన్ వచ్చింది. అది వాళ్ళ ఫాదరే చేశారు తప్ప స్కూల్ నుండి ఒక్క కాల్ కూడా మాకు రాలేదు. ఒకసారి చూసుకుంటే ఏదైతే 6 ఏళ్ల బాలుడు కేవలము ఎవరైతే అధ్యాపకుడు కొట్టడం వల్లే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నారో, ఇప్పుడు అధ్యాపకులు ఏమంటున్నారు? వాళ్ళు ఏమంటున్నారు? మేము ఫస్ట్ కొట్టలేదని చెప్తున్నారు. వీడియో లేదనుకోండి, అక్కడ ప్రూఫ్ లేనట్టే కదా. దీనికి మీరు ఏం చేస్తారో న్యాయం చెయ్యండి.
బహుశా అయితే ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ స్థానిక ఉన్నటువంటి ఎవరైతే వైద్యులు కానీ ఏమంటున్నారు? ఏమంటారండి, ఇప్పుడు టీచర్ ఉందండి, ఆవిడ ఏదండి, ఆవిడ ఎక్కడున్నారు ఒక్కసారి చూపించండి ఆవిడని. పొద్దున్న మేము మాట్లాడాము, అందరికన్నా ఫస్ట్ ఆవిడ ఉన్నప్పుడు మాతో పాటే నిల్చో ఉండేది, మాతోనే ఉండేది, పక్కన ఉంది, ఉన్నప్పుడు మాట్లాడాలి కదా. అప్పుడు కొట్టలేదు అని చెప్పింది. ఇప్పుడు ఎక్కడ ఉంది ఆవిడ? లోపల తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టారు. మరికొందరు ఇక్కడ ఎవరైతే విద్యార్థి యొక్క బంధుమిత్రులు అయితే కొందరు అయితే ఉన్నారు. ప్రధానంగా వారితో కూడా మాట్లాడే చేద్దాము. చెప్పండి అమ్మ, మీరు ఇప్పుడు విద్యార్థికి అసలు ఈ విషయం ఘటనలు రీత్యా కూడా విద్యార్థి సంఘాలు కూడా పైపు వచ్చాయి, ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు విద్యార్థి? ఇంకేం చెప్పగలమండి, స్కూల్లో ఇలా జరిగింది, బాబు పడిపోయాడు, అప్పుడు కొట్టిన తర్వాత పడిపోయాడు, ఇలా ఈ పొజిషన్లో మేము ఏం చెప్పగలం? ఎవరైతే ఇప్పుడు కేవలము పాఠశాలకు అధ్యాపకులు కొట్టడం వల్ల చనిపోయారని మీరు తల్లిదండ్రులు కూడా ఆరోపిస్తున్నారు. కొట్టడం వల్లే చనిపోయారు, వీడియోలో మాకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ బాబు వద్దు నన్ను కొట్టొద్దని చెప్పి ఆవిడ ఇలా షర్ట్ పట్టుకొని ఇలా లాగుతుంది, ఆవిడ షర్ట్ బటన్స్ ఇప్పి కొడుతుంది. ఆవిడ కొడుతుంటే వద్దని అంటున్నాడు, ఒక్క దెబ్బ గోప మీద కొట్టింది అంతే, ఆవిడ మీదే పడిపోయాడు బాబు. ఆవిడోళ్ళనే ప్రాణం వదిలేశాడు. వేరే హాస్పిటల్కి తీసుకెళ్లారు, అక్కడ బాగాలేదండి పొజిషన్, కేజీహెచ్కి తీసుకెళ్ళిపోండి అని అన్నారు. ఇక్కడికి వచ్చి చెక్ చేసినంటే బాబు తోవలోనే ఎక్కడ చనిపోయాడమ్మా అని చెప్తున్నారు. కనీసం ఇన్ఫామ్ కూడా చెయ్యాలి కదండి. అక్కడ దగ్గర వాళ్ళు చూసి ఇలా బాబు ఇలా ఉన్నాడని చెప్పితే అప్పుడు స్కూల్కి అతను ఫోన్ చేసి ఇలా రావడం గట్టా జరిగింది. ఆ స్కూలు మరి ఏ విధంగా మరి ఇది చేస్తారో అర్థం కావట్లేదు. పడిపోయిన వెంటనే చెప్పాలి కదా, తల్లిదండ్రిగా వాళ్ళు ఏ యాక్షన్ తీసుకుంటారో అప్పుడు చెక్ చేసుకోవాలి కదా. వాళ్ళే హాస్పిటల్ తీసుకెళ్లారంటే 2-3 దగ్గర తిప్పారంటున్నారు. ముందు మేము వాళ్ళని అడిగితే మేము కొట్టలేదు చేయలేదు అన్నారు. సీసీ కెమెరాలో క్లియర్గా కనిపిస్తుంది ఆ కొట్టడం చేయడం. ఇప్పుడు మా బాబుని మాకు తీసుకొస్తారా? ఏదైతే విద్యార్థి సంఘం మీరు ప్రధానమైన డిమాండ్, మీరు ఏమి న్యాయం కావాలని కోరుకుంటున్నారు? న్యాయం అంటే ఇలాంటివి ఇంకో స్టూడెంట్కి జరగకూడదండి. హోంవర్క్ రాయిపోతే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి, పోనీ పిల్లలు పడితే పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఆల్మట్టు కాలే హాస్పిటల్ తీసుకెళ్ళిపోయి చచ్చిపోయాడని చెప్పేసి ఇన్ఫార్మ్ చేశారు. ఇది ఎంతవరకు న్యాయం అండి? ఇప్పుడు ఏమంటున్నారు ఎవరైతే పాఠశాల సిబ్బంది ఏమంటున్నారు? మీరు పిల్లలకు న్యాయం చేస్తారన్నారు, ఏమంటున్నారు? అలా అయితే ప్రజెంట్ ఏమీ అనలేదండి. టీచర్ అందరూ ఇక్కడ తిడుతున్నారు చేస్తున్నారని చెప్పేసి ఆవిడ ఎక్కడో లోపల పెట్టేశారు. ఆ ప్రిన్సిపల్ వచ్చారో అన్నారు కానీ మాకైతే తెలియదు వచ్చారో లేదా అనేది. స్కూల్ అయితే క్లోజ్ చేశారు, మరి గేట్ క్లోజ్ చేశారు. ఏదైతే ప్రధానంగా ఇక్కడ మనం చూడొచ్చు, పెద్ద ఎత్తున విద్యార్థి యొక్క తల్లిదండ్రులతో పాటుగా వారి యొక్క పాఠశాల యొక్క ఎవరైతే పేరెంట్స్ కూడా భారీ ఎత్తున విశాఖ కేజీహెచ్ వద్దకైతే మార్చిరి వద్దకైతే చేరుకున్నారు. ఆ తమదైన ఏదైతే భవిష్యత్ కాలంలో ఎవరికి ఎలాంటి ఘటనలు జరగకుండా వారిపైన ఎవరైతే విద్యార్థులపైన చర్యలు తీసుకోవాలి, ఎవరైతే విద్యార్థి మృతికి కారణమైనటువంటి వారిని ఎవరైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయుడు పాఠశాల యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలంటే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ అయితే నినాదాలు చేస్తున్నారు. అదేవిధంగా భవిష్యత్ కాలంలో ఏదైతే 6 ఏళ్ళ చిన్నారి ముక్కుపచ్చలారి ఒక చిన్నారి ఈ విధంగా చనిపోవడం కూడా దురదృష్టకరమని, అదేవిధంగా ఏదైతే భవిష్యత్ కాలంలో వారికి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉపాధ్యాయురాలు ఏదైతే ఘటనకు సంబంధించి కూడా అయితే నరసింహ అంటే ముఖ్యంగా అక్కడ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏవైనా పోలీసులు సోదాలు అంటే ఒక బాధిత టీచర్ ఎవరైతే ఉన్నారో ఆమెపై చర్యలు తీసుకునే అవకాశం ఉందిగా, మరోసారి ఇట్లాంటి ఘటన జరగకుండా ఏమైనా అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? మరోపక్క విద్యార్థి సంఘాలు ఈ ఘటనపై అయితే మాత్రం ఏ విధంగా స్పందించే అవకాశాలు ఉన్నాయి? ఒక చిన్న బాలుడు మృతితోటి మరొక అంటే మిగిలినటువంటి స్కూల్లో కూడా ఇట్లాంటి ఘటన జరగకుండా అధికారులు ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? విద్యార్థి సంఘాలు ఎలా స్పందిస్తున్నాయి? అక్కడ పోలీస్ అధికారులు ఇక్కడికి వచ్చారా? ఎలా స్పందిస్తున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి తాజా పరిస్థితి ఏంటి నరసింహ? రవి, ఏదైతే ఇక్కడ 1వ పట్టణ భద్రతా పోలీస్ స్టేషన్కి అయితే విశాఖ కేజీహెచ్కి అయితే ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ప్రాథమికంగా ఏదైతే ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని అయితే పరిశీలిస్తున్నారు. ఘటనకు సంబంధించి కూడా ఎవరైతే తప్పులు దీనికి సంబంధించి కూడా బాలుడిని ఏ విధంగా గాయపరిచారు, ఎవరు గాయపరిచారు, ఎంతవరకు ఈ ప్రమాదం జరిగిందనే కోణంలో అయితే సీసీ కెమెరాని అయితే పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా సీసీ కెమెరా పర్యవేక్షణలో భాగంగా ఇప్పటికే 1వ పట్టణ భద్రతా పోలీస్ స్టేషన్ సిఐగా శ్రీనివాస్ కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఈ ప్రమాద ఘటనపై కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఒకవైపు ఈ ఘటనకు సంబంధించి కూడా ఉపాధ్యాయురాలు ఎవరైతే ఈ ఘటనకు సంబంధించి కూడా ఉపాధ్యాయులు ఇప్పటి వరకు కూడా ఎక్కడ కనిపించలేదని, ఎక్కడ పరారైనట్టు కూడా ఒకవైపు అయితే విద్యార్థి తాలూకా ఎవరైతే తల్లిదండ్రులు బంధువులు అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనా కూడా ఇలాంటి ఘటనలు భవిష్యత్ కాలంలో కూడా పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఒకవైపు అయితే విద్యార్థులు మరియు విద్యార్థి సంఘాలు కూడా అదేవిధంగా బంధుమిత్రులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. 20 రైట్, థ్యాంక్ యూ నరసింహ.